పద్మావతి మహిళా యూనివర్సిటీ సమీపంలో నానిపై హత్యాయత్నం జరిగింది. బ్యాలెట్ బాక్స్ స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్తున్న సమయంలో ఆయనపై దుండగులు దాడి చేశారు. ఈ ప్రమాదం నుండి పులివర్తి నాని ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించగా దాదాపుగా 18 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు 2 ఏళ్లు గడిచినా ఈ కేసు దర్యాప్తులో పురోగతి సాధించలేదు. జగిత్యాల జిల్లా ఎండవల్లి మండల పరిధిలోని చర్లపల్లిలో నడి రోడ్డుపై యువకుడు మృతి చెందాడు. రోడ్డుపై యువకుడు విగతజీవిగా పడి ఉండడాన్ని